హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. గ్రేట్ సాల్వేషన్. రక్షణ అంటే ఏమిటి? మనుషులకి ఏం అర్థమవుతుంది నిజానికి రక్షణ అంటే? రక్షణ తీసుకున్నావా, రక్షించబడ్డావా, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. రక్షణ అంటే ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి నుండి కాపాడబడడం, ఆపద నుంచి తప్పింపబడడం, ఉగ్రత నుంచి రక్షింపబడడం, లేకపోతే కాపాడబడడం. అంటే ఆపద నుంచి తప్పింపబడమే రక్షించబడడం. రక్షణ గురించి గ్రంథం ఇలా మాట్లాడుతుంది చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ అంటే ఉగ్రత నుండి కాపాడబడు. రక్షణ 2 రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి భౌతిక సంబంధమైన రక్షణ, 2 ఆత్మరక్షణ. ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు కాచి పట్టుకుని కొట్టాలనుకున్నారనుకోండి. పట్టుకుని కొట్టాలనుకున్న సమయంలో సడన్గా పోలీసులు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి దొంగల నుండి కాపాడబడతాడు. ఈ దొంగల నుండి కాపాడబడటం అనేది ఏ రక్షణ? భౌతికమైన రక్షణ. భౌతికంగా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దొంగలు ఏమన్నది ఇవ్వకపోతే ఏం చేస్తారు? అవసరమైతే కొడతారు, చంపుతారు కూడా. అందువలన ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే భౌతికంగా ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుంది. చూడండి, ఇశ్రాయేలు విషయంలో నిర్గమకాండం 14వ అధ్యాయము 12 నుంచి ఇలా ఉంది. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమొకటియే మేలని చెప్పిరి. 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇశ్రాయేలీయులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వెనక్కి తిరిగితే ఫరో సైన్యం, ఎదురుగా ఎర్ర సముద్రం. ముందుకెళ్తే ఎర్ర సముద్రంలో పడతాడు. వెనక్కి తిరిగి యుద్ధం చేద్దాం అనుకుంటే ఫరోను గెలవలేని పరిస్థితి. ఫరో చంపేస్తాడేమో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి. దేవుడు కలుగజేయు రక్షణను మీరు ఏం చేయాలంట? ఊరక నిలిచుండి చూడండి. ఏ రక్షణ ఇది? వారిని దేవుడు ఏం చేశాడు? మనకందరికీ తెలిసినట్లుగా
ఫరో సైన్యం వారి మీద పడకుండా చేశాడు. 2, ఎర్ర సముద్రంలో వారు మునిగిపోకుండా కాపాడాడు. ఈ రెండు కార్యక్రమాలు జరిగినాయి అక్కడ. అంటే వారు తమ ప్రాణాలని దక్కించుకున్నారు దేవుని దయ వలన. అంటే దేవుడు ఏం చేశాడు? వారికి రక్షణ కలిగజేశాడు. అది ఎలాంటి రక్షణ అంటే తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి రక్షణ. భౌతికమైన పరిస్థితుల నుండి కాపాడబడడం. యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, ఎవరైనా ఆ రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు కొందరు అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి చేర్చినప్పుడు డాక్టర్ అంటాడు చాలాసార్లు, ఇంకా కొంచెం కనుక మీరు ఆలస్యం చేసి ఉంటే మీ ప్రాణాలు దక్కకపోను. ఆయన ఎవరో రోడ్డు అంటే వెళ్ళి ఆయన మిమ్మల్ని చూసి ఫోన్ చేయడం వల్లనే మీరు రక్షించబడ్డారు. అంటే భౌతిక సంబంధంగా మన ప్రాణాలని కాపాడుకోవడం కూడా రక్షించబడడం. ఆ రక్షణ అది భయంకరమైన పరిస్థితుల్లో మన శరీరం కాపాడబడుతుంది. అది భౌతికమైన రక్షణ. అలాగూ గ్రంథంలో మనకు అనేక ఉదాహరణలు మనం చూడవచ్చు. ఇక రెండవది ఆత్మరక్షణ. ఏంటి ఆత్మరక్షణ? ఆత్మ కాపాడబడడం. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఇక్కడ ఉన్నాం. వాస్తవానికి మనం ఎవరూ కూడా ఎవరికి కనబట్టలేదు. వాస్తవానికి మనం ఎవరు? ఆత్మలు. ఆత్మ అయి ఉన్నటువంటి మనము ఎవరికి కనబట్టలా. ఆత్మ అయి ఉన్నటువంటి మనము ధరించుకున్నటువంటి శరీరం కనబడుతుంది తప్ప ఆత్మలమైనటువంటి మనం కనబట్టలా. అంటే ఆత్మ కనబడని వాడు, శరీరము కనబడుతుంది. శరీరము దృశ్యమైంది, ఆత్మ అదృశ్యుడు. అదృశ్యుడైనటువంటి ఆత్మని దేవుడు మన శరీరంలో ఉంచాడు. మనం ధరించుకున్నాం. వాస్తవానికి తల్లి గర్భంలో జరిగే కార్యక్రమం. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని సృజిస్తూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి మనము మన శరీరం సహకరించి ఇతరులకు వినబడేటట్లు మనం మాట్లాడుతూ ఉన్నాం. లేదా బయట ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బయట ఎవరైనా మాట్లాడితే వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా శరీరం సహకరించి ఆత్మ ఎరిగేటట్లు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంటే పై రూపం చూసి ఆత్మ ఈయన అంటానికి లేదు. ఆత్మను మనం చూడట్ల. పై రూపాలు ఎలా ఉంటాయంటే హైట్ ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు. ఇలాగ రకరకాలుగా బాహ్య పురుషుడు కనబడతాడు తప్ప ఆంతర్య పురుషుడు కనబడదు. అందువల్ల మనం ఎవరూ కనబడట్ల, మన శరీరం మాత్రమే కనబడుతుంది. అందువల్ల ఇప్పుడు శరీర రక్షణ చూసుకున్నాం. లోపల ఉన్నటువంటి ఆత్మ రక్షించబడడం. ఆత్మకి ఏముంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆత్మ రక్షించబడటం అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఆత్మకి ఎలాంటి ఆపద పొంచి ఉంది? ఎలాంటి పరిస్థితులను అధిగమించాలి ఆత్మ అని మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శరీర రక్షణ గురించి లేదా తన ప్రాణాన్ని కాపాడుకోవడం గురించి ఆలోచన చేస్తాడు, కానీ ఆత్మ గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు. ఆత్మ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకుని మనం ఎంతకాలం ఉంటాం? కేవలం 70-80 సంవత్సరాలు, అంతేనా? కొంచెం బలం ఉందంటే ఇంకొంచెం బతుకుతారేమో, కానీ మొత్తం మీద 70-80 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది, లేదా 100 సంవత్సరాలు ఉంటాయి ఒక వ్యక్తి. ఆ తరువాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మరణించాలి. మరణించినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ ఏమో దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది. శరీరం ఏమో మట్టిలోంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిపేస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. జరగాల్సిందే, ఒకానొక దినాన్ని జరగాల్సిందే.
అయితే వెళ్ళిపోతున్నటువంటి ఆత్మకి ఒక ఆపద ఉంది. ఆపద పొంచి ఉంది. ఆ ఆపద ఏంటంటే, దేవుడు భూమి మీద బ్రతికినటువంటి బ్రతుకును బట్టి, భూమి మీద తాను జీవించినటువంటి జీవితాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. మనం చేసినటువంటి ప్రతి పనికి ఏముంటది? తీర్పు ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. ఆయన తీర్పు తీర్చే సమయంలో మనం ఆయన ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది. మన క్రియలను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రేపు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. ఎవరు నిత్య శిక్షకు వెళ్ళేది? యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఈ భూమి మీద బ్రతకనటువంటి వాడు, లేకపోతే పాపం చేస్తూ భూమి మీద బ్రతికినటువంటి వాడు, యేసుక్రీస్తు చెప్పినట్లుగా సత్క్రియలు చేయనటువంటి వాడు, వారందరూ కూడా, అంటే పాపం చేస్తూ భూమి మీద బ్రతికినటువంటి వాడు ఖచ్చితంగా ఏమవుతూ ఉంటాడంట? వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అన్నాడు. అందువల్ల వీరు నిత్య శిక్ష కంటే అది శిక్ష ఎలాంటిది? చూడండి 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్య శిక్ష అంటే ఎలాంటిది? అది నిత్యాగ్ని. గొర్రెలు మేకలు మనకు తెలుసు కదా. అందువలన మేకల మందని రేపొద్దున దేవుడు ఎక్కడ పడేస్తాడు? నిత్య అగ్నిలో పడేస్తాడు. అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి అంటే పాపం చేసినటువంటి వాడికి, అంటే భూమి మీద పాపం చేసినటువంటి ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితులకి వెళ్ళబోతున్నాడు అని గ్రంథం చెప్తుంది. ఆ నిత్యాగ్ని ఎలాంటిదంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. 48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అందువల్ల నిత్యాగ్ని అంటే ఏమంటూ ఉన్నాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి అగ్ని అన్నమాట. అలాంటి అగ్నిని ఒక వ్యక్తి అధిగమించాలి. ఒకవేళ ఆ అగ్ని నుండి కనుక ఒక వ్యక్తి కాపాడబడితే, జాగ్రత్తగా వింటున్నారా? అలాంటి అగ్ని నుండి కనుక, అంటే నిత్యాగ్ని, ఆరని అగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి అగ్ని నుంచి కనుక ఒక వ్యక్తి తప్పించుకోగలిగితే అప్పుడు ఆ వ్యక్తి ఏమైనట్లు? రక్షింపబడినట్లు. రక్షణ అంటే ఆపద నుంచి తప్పించబడడం, భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడబడడం. అందువల్ల భౌతికమైన రక్షణ
ఒకవేళ భౌతికంగా రక్షించబడలేదు అనుకోండి, అంటే భౌతికమైన రక్షణ పొందుకోలేదు అనుకోండి, భూమి మీద దొంగలు కొట్టి చంపేశారు, లేకపోతే ఇంకొక రోగం వచ్చి చనిపోయాడు, కాపాడబడలేకపోయాడు, సరైన వైద్యం అందలేక చనిపోయాడు, లేకపోతే ఏదో గొడవల్లో కొట్టుకుని చనిపోయారు, ఇలా మనం వింటూ ఉంటాం. దానివలన వాస్తవానికి ఈ భూమి మీద నుంచి ఒక వ్యక్తి తీసివేయబడతాడు. భౌతికమైన రక్షణ పొందుకోకపోతే, అంటే శరీరం కాపాడబడకపోతే ఒక వ్యక్తి ఏమవుతాడు, ఈ భూమి మీద నుంచి తీసివేయబడతాడు. అది ఖచ్చితంగా, అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి కాపాడినా ఏదో విధంగా, అది దేవుడు సహాయం చేసి అద్భుతాలు మహత్కార్యాలు ఆనాడు ఇశ్రాయేలీయులకి ఎడల దేవుడు చేసినట్లుగా ఈనాడు దేవుడు తన సహాయాన్ని అందజేసి వైద్యంలోనూ అలాగే భౌతికమైన పరిస్థితుల్లోనూ దేవుని సహాయాన్ని కనుక అందజేసి కాపాడబడితే, నువ్వెన్నిసార్లు భూమి మీద కాపాడబడినా ఒకానొక దినాన్ని మాత్రం కాపాడబడటానికి అవకాశం ఉండదు. ఒకానొక దినాన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. అంటే 70-80 సంవత్సరాలు ఒకవేళ నువ్వు రోజు కాపాడబడుతున్నావు అని అనుకోండి, కాసేపు రోజు కాపాడబడుతున్నావు, ఏదో ఒక ఆపద 70-80 సంవత్సరాలు వరకు నువ్వు కాపాడబడుతూ ఉన్నావు. ఆ తర్వాత ఖచ్చితంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఉంది అసలైనది. అసలైనది ఏంటి? కళ్ళ ముందు నిత్యాగ్ని, నరకము అన్నాడు దాన్ని. నరకమున వాని పురుగు సావదు, అగ్ని ఆరదు. ఆ నరకం నుంచి కాపాడబడితే ఒక వ్యక్తి, ఆ నరకం నుంచి కనుక ఒక వ్యక్తి కాపాడబడితే యుగ యుగాలు దేవునితో ఉంటాడు. 70-80 సంవత్సరాలు కాదు. ఆ అగ్ని నుంచి కాపాడబడిన వాడు ఎంతకాలం ఉంటాడు అంటే యుగ యుగాలు దేవునితో సదాకాలము సంతోషిస్తూ ఉంటాడు. ఆ అగ్ని నుంచి ఒక వ్యక్తి కాపాడబడాలి. అది ఎవరికి ఏర్పాటు చేశాడు దేవుడు అంటే, దేవుణ్ణి ఎరగని వారికి, యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయడానికి దేవుడు ఆ నిత్యాగ్నిని ఏర్పాటు చేశాడు. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, గుర్తుపెట్టుకోండి, దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు వారితో కూడా మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అగ్ని జ్వాలల్లో తీర్పు తీర్చడానికి ఆయన ఆసన్నుడై తీర్పు తీర్చే భయంకరమైన దినం అది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. వీరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అందువల్ల పాపం చేస్తూ బ్రతికినటువంటి వాడు, ఈ భూమి మీద పాపం చేస్తూ బ్రతికి చనిపోతే ఆ వ్యక్తికి ఉన్నది 2వ మరణం. ఆ 2వ మరణం ఏంటది? దాన్ని నిత్యాగ్ని అన్నాడు, ఆరణి అగ్ని అన్నాడు, నరకము అన్నాడు, అగ్ని గంధకములతో మండు గుండము అన్నాడు. అగ్ని గంధకములతో మండు గుండము అన్నాడు. అందువల్ల దాంట్లో ఆ భయంకరమైనటువంటి అగ్నిలో పడకుండా ఏ వ్యక్తి అయితే కాపాడబడతాడో అలాంటి వాడు తన్ను తాను కాపాడుకున్నాడు, తన్ను తాను రక్షించుకున్నాడు. అంటే ఆత్మ ఏమైనట్టు? రక్షించబడినాడు. భౌతికమైన రక్షణ కన్నా, అంటే ప్రాణము భూమి మీద ఉండగా ప్రాణం కాపాడబడటం కన్నా ఆత్మ కాపాడబడటం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి రక్షణ గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మనం తీసుకున్న దాంట్లో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నాం. ఎంత గొప్ప రక్షణ
అనేది మనకు అర్థం కావాలి. ఎంత గొప్ప రక్షణ అంటే ఇక్కడ సందర్భం మనం అర్థం చేసుకుంటే 2వ అధ్యాయం మొదటి నుంచి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం. ఇప్పుడు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే పాత నిబంధనలో బ్రతకలేదో అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద కూడా వారు శిక్షకు గురయ్యారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకని వారిని దేవుడు విడిచిపెట్టలా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అలాగూ చేయనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలా, ఖచ్చితంగా శిక్షించాడు. దేవదూతల ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకపోతే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనందరము కూడా ఆయన కుమారుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి కొత్త నిబంధనలో మనందరం ఉన్నాం. మన పాత నిబంధనలో లేము. పాత నిబంధన దేవదూతల ద్వారా ఇవ్వబడింది. అయితే కొత్త నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? తన కుమారుని ద్వారా అనుగ్రహించబడింది. దేవుని కుమారుని ద్వారా మనందరికీ అనుగ్రహించబడింది. దేవదూతల ద్వారా పలకబడిన దానికి లేదా ఇవ్వబడిన దానికి లోబడకపోతే దేవుడు విడిచిపెట్టలేదు అంటే, ఈనాడు తన కుమారుని ద్వారా ఇవ్వబడిన దానికి లోబడకపోతే తప్పించుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది. దేవుడు దేవదూతలను పంపి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకి తన కుమారుని పంపి మనందరితో కొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన ద్వారా మనకు అనుగ్రహించబడిన కొత్త నిబంధన ద్వారా ఏముంది అంటే కొత్త నిబంధన ద్వారా ఏం అనుగ్రహించబడుతుంది? మనందరికీ రక్షణ అనుగ్రహించబడుతుంది. అది యేసుక్రీస్తు ద్వారా తన సొంత కుమారుని ద్వారా అనుగ్రహించబడేది. దేవదూతల ద్వారా పలకబడిన దానికి విధేయత చూపించకపోతే దేవుడు శిక్షిస్తే, అవిధేయులైనటువంటి వారిని దేవుడు శిక్షిస్తే, తన కుమారుని మాట వినకపోతే ఎవరిని విడిచిపెడతాడు అని అడుగుతున్నాను. ఏ వ్యక్తినైనా సరే దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉందా? విడిచిపెట్టే అవకాశము లేదు. అందుకే ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నాం. కొంతమందికి నిర్లక్ష్యం, ఎలా పడితే అలా బ్రతికేసే వాళ్ళు ఉంటారు. ఎలా పడితే అలాగూ బ్రతికే వాళ్ళు ఉంటారు. వాస్తవానికి పాత నిబంధన దేవదూతల ద్వారా అనుగ్రహించబడితే ఆ దేవదూతలు, గుర్తుపెట్టుకోండి, ఆ దేవదూతల్ని ఈనాడు రక్షణ పొందుకునే వారికి, రక్షణ అనే స్వాస్థ్యం పొందుకునే వారికి సేవకులుగా విడిచిపెట్టాడు. రక్షణ పొందుకునే వారికి అంటే క్రైస్తవులకి పరిచారకులుగా చేశాడు దేవుడు. అంటే ఈనాడు అనుగ్రహించబడే రక్షణ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సేవకులైన ఆత్మలు కారా. రక్షణ పొందుకునే వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అంటే క్రైస్తవుల యొక్క ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్రైస్తవుల యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అంటే దేవదూతల్ని క్రైస్తవులకి పరిచారకులుగా చేయడం అంటే క్రైస్తవుడు ఎంత గొప్పడో ఆలోచించి. అంటే అలాంటి గొప్ప రక్షణ భూమి మీద పాపం చేస్తూ బ్రతికినటువంటి ఒక వ్యక్తి
అగ్నిగుండాన్ని తప్పించుకుని, నిత్యాగ్నిని తప్పించుకుని, నరకాన్ని తప్పించుకుని దేవునితో సదాకాలం ఉండడానికి, అంటే రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే, అలాంటి రక్షణను ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే, పర్వాలేదులే ఎలా పడుతుంది ఏంటి అని కొంతమంది చూసారా, ఇప్పుడు ఎలా చేసేద్దాం, నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. నీ నిర్లక్ష్యము రక్షణ విషయంలో, అంటే ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే యుగయుగాలు నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావు. అగ్ని ఆరిపోతే గొడవ లేదు, అగ్ని ఆరదు, కొన్ని పురుగు చచ్చిపోయినా గొడవ లేదు, పురుగు చచ్చిపోయినా గొడవ లేదు, అగ్ని ఆరిపోయినా గొడవ లేదు. ఈ రెండు పురుగు చావదు, భూమి మీద ఉంటే ఎవడన్నా ఒక దెబ్బ కొడితే చేస్తాడు, గొడవ లేదు. ఏం గొడవ లేదు. నేను అనేది చచ్చిపోమని కాదు నేను అర్థం, ఆ బాధ నుంచి పోతాడు, అవునా కదా, ఆ బాధ ఉండదు. కానీ అక్కడ అలా కాదు, అగ్ని ఆరదు, పురుగు ఎవరికైనా ఎప్పుడైనా అంటుకుందో నాకు తెలియదు, కానీ అగ్ని ఏమండి, చిన్న నిప్పు చురక పడితే గంతులేస్తాడు మనిషి. ఇప్పుడు ఆ అగ్నిలో బాధ అనుభవించే శరీరం దేవుడిచ్చినప్పుడు ఆ నిత్య అగ్నిలో ఎంత యాతన పడతాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని నుండి తప్పించుకునే అవకాశాన్ని భూమి మీద ఉన్నప్పుడే ఒక వ్యక్తి గొప్ప రక్షణను గూర్చి ఆలోచన చేస్తే, అది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి వారందరికీ అనుగ్రహిస్తాడని ఏ వ్యక్తి అయితే భూమి మీద ఉండగానే ఆలోచన చేస్తాడో, ఆ రక్షణ గురించి నిర్లక్ష్యం చేయకుండా బ్రతుకుతాడో, ఎప్పుడు బ్రతకగలడు? నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడినవాడే కదా బ్రతకగలడు. అగ్నిగుండం ఉంది, లేకపోతే నిత్యాగ్ని ఉంది, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నేను తప్పించుకోవాలని అనుకున్నవాడే కదా బ్రతుకుతాడు. రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉండేవాడు. అది ఎంత గొప్ప రక్షణో అర్థం కాకపోతే నిర్లక్ష్యం చేసేవాళ్ళే చాలా మంది. భౌతికంగా కాపుదల కాదు, నిత్యము దేవునితో ఉండే రక్షణ, దేవునితో సదాకాలము పరలోకంలో ఉండే పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. రక్షణ నిర్లక్ష్యం చేసిన వాడికి కాదు. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈనాడు నువ్వు నేను కూడా మన పాపాలు క్షమించబడి భూమి మీద ఉండగానే మనం మన పాపాలను ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, అయిపోయిందా అంటే జీవితం అవలా ఏం చేయాలి? అప్పటి నుంచి కడుక్కున్న తర్వాత అప్పటి నుండి పరిశుద్ధంగా చనిపోయేంత వరకు బ్రతికిన వాడు ఆ గొప్ప రక్షణను పొందుకుంటాడు. అందువల్ల రక్షణ ఎంత భాగ్యమో మనం ఆలోచన. దేవదూతలేమో పరిచారకులంట, భూమి మీద బ్రతికిన నీవు స్వాస్థ్యాన్ని పొందుకునేవాడు అంట. ఎంత భాగ్యం! నువ్వు రక్షించబడితే నీకు తండ్రి ఆస్తిలో వాట దక్కుతుంది. అంత గొప్ప రక్షణ. అందువల్ల గొప్ప రక్షణ నిన్ను నన్ను ఏం చేస్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. గొప్ప రక్షణ నిన్ను నన్ను అగ్నిగుండం నుంచి, అగ్నిగుండాన్ని దాటించి నిత్య జీవాన్ని పొందుకునేటట్లు చేస్తుంది. అంటే నిత్య శిక్షకు వెళ్ళడు ఒక వ్యక్తి. అంటే వాస్తవానికి ఎబ్రీ ఈ స్థానిక సంఘం ఏమైందంటే మెల్లమెల్లగా క్రీస్తులోంచి ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయారు. క్రీస్తులోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తులోంచి ఎక్కడికి వెళ్ళారు? ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతారు. ధర్మశాస్త్రం కాదు ఇప్పుడు కావాల్సింది, ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం బ్రతికలేదు, కొత్త నిబంధన ప్రకారం నువ్వు బ్రతకాలి అని. దేవుని పిల్లలు కొత్త నిబంధన ప్రకారం బ్రతికే వాళ్ళు మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకడానికి వీలు ఉండదు. ధర్మశాస్త్రానికి వెళితే కొత్త నిబంధన ఏమైనట్టు? ధర్మశాస్త్రంలోకి వెళ్ళండి, పాత నిబంధనలోకి వెళ్ళి ఇది నా కోసం అని ఆలోచన చేసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివన్నీ నా కోసమే అని ప్రయత్నం చేసే మనుషులు ఉంటారు.
కానీ కొత్త నిబంధన నీకు అనుగ్రహించబడింది. పాత నిబంధన ఎవరికి అనుగ్రహించబడింది? ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది. తేటగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంత గొప్ప రక్షణ అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు నేను రక్షించబడుతున్నావు. దానికోసం నువ్వు వెండి ఇవ్వక్కర్లేదు, నీ బంగారం అడగట్లా, నీ ఆస్తి అడగట్లా. యేసుక్రీస్తు రక్తము ద్వారానే నువ్వు నేను రక్షించబడే స్థితికి వెళ్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో యేసుక్రీస్తు వారు శుద్ధీకరణము తానే చేసి, అంటే ప్రక్షాళన, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి పాపాల నిమిత్తము సిలువలో తన రక్తాన్ని కార్చాడు. తద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ శుద్ధి చేసుకునే ఏర్పాటుని దేవుడు భూమి మీద అనుగ్రహించాడు. శుద్ధీకరణము యేసుక్రీస్తు వారు చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. ఎంత శ్రేష్టమైన నామం పొందెను? వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అంటే ఏంటి? భూమి మీద శుద్ధీకరణము చేయడమే కాకుండా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి, అంటే తండ్రి తర్వాత స్థానం, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి అందరినీ ఏలుబడి సమస్తాన్ని ఏలుబడి చేస్తాం. సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆయన రాజుగా సమస్తాన్ని అంతటినీ ఏలుబడి చేస్తాం. భూమి మీద శుద్ధీకరణం తానే చేశాడు. ఈనాడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆయన ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. కుడిపార్శ్వమున కూర్చుని ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడిగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప కార్యము భూమి మీద చేసి ఈనాడు మనల్ని పరిపాలన చేస్తూ మన కోసం విజ్ఞాపన చేస్తూ, ఎందుకు ఇవన్నీ? భూమి మీద ప్రక్షాళన ఎందుకు? నువ్వు నేను రక్షించబడాలి. విజ్ఞాపన ఎందుకు? పాపం చేసావు, నీకోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేయకపోతే అయిపోయింది. ప్రధాన యాజకత్వం లేకపోతే ఎక్కడికి వెళ్తావు? అందువల్ల ఇలాంటి గొప్ప స్థితి, ఎలాంటి గొప్ప స్థితి అంటే భూమి మీద తమ పాపాలను కడుక్కునే ఏర్పాటు. ఒకవేళ పొరపాటున చేసినటువంటి వాడికి దేవుని దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకత్వం చేస్తూ నువ్వు నేను ఆ గొప్ప రక్షణను పొందుకోవాలని, ఆ నిత్యాజ్ఞని దాటాలని దేవుడు ఇలాగూ నియమిస్తే ఆయన పరిపాలన అంగీకరించే వాళ్ళు బహు అరుదుగా కనపడుతూ ఉంటారు. క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కోవడానికి చాలామంది, ప్రక్షాళన లేకపోతే శుద్ధీకరణం చేసుకోవడానికి చాలామంది వెనకాడే వాళ్ళుగా కనపడుతూ ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, శుద్ధీకరణం చేసుకోకపోయినా యేసుక్రీస్తు యొక్క ఏలుబడి కింద బ్రతకపోయినా ఖచ్చితంగా ఆ గొప్ప రక్షణని పొందుకోకుండా పోతాడు. ఒకటి ప్రక్షాళన అంటే శుద్ధీకరణం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ఏలుబడి కింద బ్రతకాలి. నా రాజు ఆయన చెప్పినట్లుగా నేను బ్రతుకుతా. బ్రతికే వాళ్ళు ఎంతమంది? భూమి మీద దొరికే రక్షణ కాదు ఇది. యుగయుగాలు ఆత్మ దేవునితో ఉండబోయే రక్షణ. ఆ రక్షణను కోల్పోతాడు మనిషి.
అంటే ఇంతటి ఘనకార్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి తను ఏలుబడి చేస్తూ ఉంటే, లేకపోతే ఎవరైనా మీరు చూడండి, యేసుక్రీస్తు అంటే చులకన చాలామందికి. ఈనాడు క్రైస్తవులకే చులకన. క్రైస్తవులు చాలామందే అలాగ బ్రతికే వాళ్ళుగా లేరు. ఎవరేం చెప్తే అలాగ బ్రతికే వాళ్ళే. కానీ నువ్వు నేను క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా బ్రతుకుతున్నామా? ఆయన అధికారం కింద బ్రతుకుతున్నామా? ఆయన ఏలుబడి కింద బ్రతుకుతూ ఉన్నామా? మన పాపాల నిమిత్తము ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై ఉన్నామా? ఆలోచించేయండి. లేకపోతే నువ్వు నిర్లక్ష్యం చేసిన వాడు. భూమి మీద తన పాపాలను కడుక్కోకపోయినా, యేసుక్రీస్తు ఏలుబడికి లోబడకపోయినా రక్షణను ఏం చేసినట్టు? నిర్లక్ష్యం చేసినట్టు. అందువల్ల దేవుని పిల్లలు దయతో భూమి మీద ఉండగానే పాప క్షమాపణ పొందుకున్న వారై యేసుక్రీస్తు యొక్క ఏలుబడి కింద బ్రతుకుతున్నటువంటి వారై ఉండాలి. అలాగూ బ్రతుకుతూ ఉంటే రేపొద్దున ఏం పొందుకుంటారు? గొప్ప రక్షణ, దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణను పొందుకుంటారు. లేకపోతే